అన్న ఇప్పుడే కూలీ పవర్ హౌస్ చూసి వస్తున్నా అన్న. కూలీ అన్న పవర్ హౌస్ సాంగ్ విన్నారు కదా, పవర్ హౌస్ సినిమా అన్న. పవర్ హౌస్ బీజిఎం, పవర్ హౌస్ క్యారెక్టర్, పవర్ హౌస్ క్యాష్లు, పవర్ హౌస్లో కూర్చున్నట్టుంది. షాకులు కొడతాయి జనాలకి. అలానే లోకేష్ సినిమాలో ఎలా అయితే డ్రగ్స్ చుట్టూ తిరుగుతుందో ఈసారి డ్రగ్స్ ఎక్కేస్తాయి మనకి. డైరెక్ట్ ఇలా కొట్టుకొని చేసుకోవడమే. అంత బాగుంది సినిమా. ఎస్పెషల్లీ ఫస్ట్ నాగార్జున గారి గురించి మాట్లాడేద్దాం. కింగ్ నాగార్జున ఇప్పటి వరకు టాలీవుడ్కి కింగ్. ఇప్పటి నుండి ఆల్ ఇండియా ఫిలిం ఇండస్ట్రీకి, టోటల్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీకి కింగ్. ఎందుకంటే పవర్ హౌస్ సినిమాకి వెళ్ళి, కూలీ సినిమాకి వెళ్ళి ఆయన పవర్ చూడండి అంతే. అంత బాగుంది ఆయన క్యారెక్టరైజేషను, ఆయన స్క్రీన్ ప్రెజెన్స్, ఆయన యాక్టింగ్, ఆయన డ్రెస్సింగ్ స్టైల్, ఆయన స్వాగ్ అన్న ప్రతీది ఆయనకి తగ్గట్టు లోకేష్ పర్ఫెక్ట్గా ప్లాన్ చేసి మన మీద వదిలేసాడు. ఇట్లా నాగార్జున్ని చూస్తున్నంతసేపు ఒక హై మైండ్ ఇట్లా ఎక్కడికో వెళ్ళిపోతుంది. అబ్బా నాగార్జున ఇంత బాగున్నాడు, ఇంత స్వాగ్ ఉంది, ఇంత బాగున్నాడా అని. అంత బాగుందన్న నాగార్జున గారి క్యారెక్టర్. మైండ్లోంచి అసలు పోదు జనాలకి. నాగార్జున గారు హ్యాట్స్ ఆఫ్ ఇలాంటి క్యారెక్టర్ మీరు ఒప్పుకున్నట్టు. ఎందుకు అంటే నెగిటివ్ రోల్లో జనాలు యాక్సెప్ట్ చేస్తారా లేదా అనేది మీరు పక్కన పెట్టేసి జనాలకు కొత్తదనం ఇవ్వాలని ట్రై చేశారు. మీరు ఇచ్చారు, న్యాయం చేశారు కూడా. చిన్న పెద్ద ముస్లిం ముతగా 100% ప్రతి వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. నెగిటివ్ రోల్ని ఎలా యాక్సెప్ట్ చేస్తారు అంటారా, నాగార్జున గారు అలా యాక్ట్ చేశారు. నాగార్జున గారు అలాంటి క్యారెక్టర్ని మనకి అలా చూపించారు. అందరూ యాక్సెప్ట్ చేసే విధంగా మనకు చూపించారు. అంత బాగుంది. ఇంకా రజనీకాంత్ గారి క్యారెక్టర్, రజనీకాంత్ గారి స్క్రీన్ ప్రెజెన్స్ గురించి మనం చెప్పక్కర్లేదు. బట్ అలాంటి క్యారెక్టర్ని, అలాంటి రజనీకాంత్ చరిష్మాని, అలాంటి పెద్ద సూపర్ స్టార్ని నాగార్జున గారు సింగిల్ హ్యాండెడ్గా డామినేట్ చేశారు. డ్యూయల్ సీన్స్లో కానివ్వండి, స్క్రీన్ ప్రెజెన్స్ కానివ్వండి, క్లియర్గా రజనీకాంత్ గారిని డామినేట్ చేశాడు. లోకేష్ మామ హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ నాగార్జున గారికి ఇంత మంచి కంబ్యాక్ ఇచ్చినందుకు. సెకండ్ ఫేజ్ ఇప్పుడు మొదలైంది నాగార్జున గారికి. బిగ్గెస్ట్ కంబ్యాక్ ఫర్ అక్కినేని ఫ్యామిలీ ఎవర్. ఇంకా ఉపేంద్ర గారి క్యారెక్టర్ ఉపేంద్ర గారి క్యారెక్టర్కి ఎంత ఇంపార్టెన్స్ అంటే ఆయన క్యారెక్టర్ లేకపోతే సినిమా ముందుకెళ్ళదు. నాగార్జున గారి బెస్ట్ ఫ్రెండ్ ఆఫ్ కోర్స్. ఆయన క్యారెక్టర్ లేకపోతే సినిమా ముందుకెళ్ళదు. అన్న అనిరుద్ధ్ అన్న ఏం బీజిఎంలో కొడతావన్నా నువ్వు? ఇన్ని సినిమాలు చూస్తాము జనాలు, ఇన్ని సినిమాలు నువ్వు చేసావు, ఇన్ని సినిమాలకి బీజిఎం కొట్టావు, పాటలు ఇచ్చావు. ఇందులో ఇంతమంది స్టార్స్ ఉన్నారు కదా, ఇంతమంది క్యారెక్టర్స్ ఉన్నారు కదా, ప్రతి క్యారెక్టర్కి ఒక కొత్త బీజిఎంతో క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేస్తాడన్న. అసలు మైండ్ బ్లోయింగ్ బీజిఎం. ఎస్పెషల్లీ ఉపేంద్ర గారికి పడ్డ బీజిఎం ఏదైతే ఉందో, ఒక క్లాసికల్ టచ్ ఇచ్చి టకిటది అనుకుంటూ అసలు క్రేజీ బీజిఎం అన్న, బెస్ట్ బీజిఎం సినిమాలో. ఇంకా నాగార్జున గారికి ఐ ఆమ్ ద డేంజర్ సాంగ్ ఇచ్చి ఆయనతో స్టెప్పులు వేపిస్తాడన్న. అసలు అది క్రేజియెస్ట్ మూమెంట్ అన్న సినిమా మొత్తంకి. నాగార్జున గారి స్టెప్స్ ఐ ఆమ్ ద డేంజర్ సాంగ్కి క్రేజియెస్ట్ మూమెంట్. ఇంకా పూజా ఇడే పాప ప్యూర్ గ్లామరస్ రోల్. మోనికా మోనికా వస్తుంది, డ్యాన్స్ వేస్తుంది, వెళ్ళిపోతుంది అన్న. శోభిన్ అన్న డ్యాన్స్ రాదు అనుకుంటూ ఏం మెషిన్ అన్న డ్యాన్స్ అంటే. ఎప్పుడైనా ఫిట్స్ రావడం చూసిరా జనాలకి అన్న, ఫిట్స్ వచ్చినట్టు వేసిండు అన్న. కానీ అది డ్యాన్స్ లెక్క మంచి గ్రేస్తో చూపించిండు మనకి. అంత బాగుండింది డ్యాన్స్, అంత బాగుండింది నిజంగా. శోభిన్కి డ్యాన్స్ రాదంటే ఎవరు నమ్మరు, అంత బాగా వేసిండు. ఇంకా ఎవరు మిగిలిపోయారు? అమీర్ ఖాన్ గారి క్యారెక్టర్ కూడా మంచిగా చాలా బాగుండింది. అంటే సౌత్ ఫిలిం ఇండస్ట్రీకి అమీర్ ఖాన్ గారిని మంచిగా ఇంట్రడ్యూస్ చేయడం కూడా జరిగింది. అన్న బ్లైండ్గా నేను చెప్పేస్తా, సినిమా చూసి వచ్చాను కాబట్టి కాన్ఫిడెంట్గా చెప్తా. బ్లైండ్గా చెప్పినా కాన్ఫిడెంట్గా చెప్తా. నాగార్జున గారు ప్యూర్ డామినెంట్ అన్నారు. నాగార్జున గారు ప్యూర్ డామినెన్స్. రజనీకాంత్ గారిని ఇప్పటి వరకు ఎవరైనా డామినేట్ చేయడం మీరు చూసారా? నేను చూసా. ఇప్పుడే పవర్ హౌస్ సినిమాలో, కూలీ సినిమాలో నాగార్జున గారు సింగిల్ హ్యాండెడ్గా ఇట్లా డామినేట్ చేశారు అంతే. ఇంకేం మాటలు లేవు, డామినేట్ చేశారు. సో ఫస్ట్ టైం నాగార్జున గారిని విలన్ గా చూస్తున్నారు కదా? అసలు ఫస్ట్ టైం చూసినా నాగార్జున గారిని విలన్